ఆటో వాళ్ళ కోసం బీఆర్ఎస్ పోరాటం. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల ఆగం. ఏడాదికి 12,000 భృతి ఏమైంది? ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని చెప్పి మాదిరి మంచి హరీష్ రావు చెప్తాడు. ఈ బీఆర్ఎస్ హరీష్ రావు వీళ్ళందరినీ కొద్దిసేపు పక్కగా పెడదాం. ఆటో డ్రైవర్లకి బాజాప్తా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం అని చెప్పారు. ఎన్ని రోజులు అయిపోయింది చెప్పి. ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కుటుంబం గడవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది. చాలా ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐలు కట్టాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కనీసం ఆటో వాళ్ళకి కార్మికులతో కలిసి ఓ చిన్న మీటింగ్ అన్న పెట్టిండ్రా? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం ఒక జాబితాను సిద్ధం చేసిర్రా? ఇగో హైదరాబాద్లో ఇంతమందికి ఇవ్వాలి, జిల్లాలలో ఇంతమందికి ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. మేము ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఆటో డ్రైవర్లంతా కూడా చాలా కీలకంగా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. ఇంతవరకు ఒక మీటింగ్ లేదు, ఒక ముసాయిదా లేదు, ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయింది లేదు. ఆటో డ్రైవర్ల పరిస్థితి అంతకంతకి రోజుకి దీనా స్థితికి చేరుతా ఉన్నాయి. ఇక ప్రతిపక్షం కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించి మరి ఆటో డ్రైవర్కి ఎప్పటి నుంచి ఇస్తా ఉన్నారు, ఎంతమందికి ఇస్తా ఉన్నారు, వాళ్ళని ఎలా ఆదుకోబోతా ఉన్నారు అనేది మాత్రానికి ప్రకటించాలి.